వెల్కమ్ టు టీఆర్వీ న్యూస్. ఈరోజు పోచారం మున్సిపల్ పరిధి నారపల్లిలోని సురేందర్ రెడ్డి నగర్ కాలనీలో పోచారం మున్సిపల్ మహిళా అధ్యక్షురాలు ఎర్ర మాధవీరాజు ఆధ్వర్యంలో మల్కాజిగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీమతి పట్నం సునీతా మహేందర్ రెడ్డి గెలుపు కోసం ఇంటింటికి ప్రచారం చేస్తూ ప్రజల మధ్య నిమగ్నమై కాంగ్రెస్ పార్టీ గొప్పతనాన్ని తెలియజేస్తూ దేశంలో అధికారంలోకి కాంగ్రెస్ వస్తే సామాన్య మరియు మధ్యతరగతి కుటుంబాలకు జరిగే ప్రయోజనాలు వివరిస్తూ మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎం మిషన్ ద్వారా మీ అమూల్యమైన ఓటు చేతి గుర్తుపై వేసి మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ సమస్యల్లో పార్లమెంట్లో వినిపించే మన మల్కాజిగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి పట్నం సునీతా మహేందర్ రెడ్డి భారీ మెజార్టీతో గెలిపించాలని ముమ్మరంగా ప్రచారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎండీ యాకూబ్, ఎండీ నవాబ్, షరీఫ్, అంజన్ కుమార్ గౌడ్, జాఫర్, శ్రీనివాస్ గౌడ్, రాధమ్మ, నవాజ్, శ్రీరాములు, నిజాం, ఫరీద్, శాంతి కుమార్, వెంకటేష్, సురేష్, రఫీక్, శివశంకర్ యాదవ్, యువకులు, మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మున్సిపాలిటీ నారపల్లి గ్రామంలో మేము అందరం రోజు కష్టపడుతున్నాం, డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నాం. పబ్లిక్లో చాలా మంచి ప్రభావం ఉంది. అందరూ మార్పు కావాలని చెప్పి కోరుకుంటున్నారు. ఎలాగైతే టీఆర్ఎస్ని ఓడగొట్టిరో అలాగే ఈసారి బీజేపీని కూడా సెంట్రల్ నుంచి అందరూ తరిమి కొట్టాలని చెప్పేసి డిసైడ్ ఉన్నారు. పబ్లిక్ని చెప్పే అవసరం లేదు. వాళ్ళు ఏ ఇబ్బంది పడుతున్నారు, ఎలా ఇబ్బంది పడుతున్నారో అందరికీ తెలుస్తుంది. 10 సంవత్సరాల నుంచి ఏదైతే ఇబ్బంది పడుతున్నారో అదే ఇబ్బందులని తీసేసి తరిమి కొట్టాలని చెప్పేసి అందరు డిసైడ్ ఉన్నారు. సునీతా మహేందర్ రెడ్డి గారు మా నియోజకవర్గం మేడ్చల్ మల్కాజ్గిరి సీట్ని తప్పకుండా మేమందరం గెలిపించుకొని అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని వీళ్ళని ఎట్లయినా పార్లమెంట్కి పంపిస్తామని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ప్రజలని మంచి ప్రభావం ఉంది. ప్రజలలో మేము వెళ్తున్నాం, డోర్ టు డోర్ ప్రచారం చేస్తే మాకు తెలిసేది ఒకటే, ఏదైతే గ్యారంటీలు ఇచ్చిరో అది అన్నీ అమలు అయినాయి. అది అమలు అయినందుకు వాళ్ళకి బెనిఫిట్ అయింది. ఆ బెనిఫిట్ వరకు ప్రతి ఒక్కరు కాంగ్రెస్ చూస్తున్నారు. తప్పకుండా వాళ్ళందరూ కాంగ్రెస్ని ఓటేసి గెలిపిస్తారని చెప్పేసి మేము భావిస్తున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మాకంటే ముందుగానే వాళ్ళు కూడా మాకు ఈ ఇంతకుముందున్న గవర్నమెంట్ వాళ్ళందరూ వాళ్ళ ఎమ్మెల్యేలు వెనకేసుకోవడానికే సరిపోయింది, కానీ మీరు డైరెక్ట్ మాకు లబ్ధి జరుగుతుందని చాలా సంతోషం వ్యక్తం చేశారు. మేమే కాదు, మాతో పాటు 10 మందిని మేము ఓట్లు వేయించే బాధ్యత మేమే తీసుకుంటున్నామని వాళ్ళ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇదే విధంగా ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బీజేపీని కూడా తరిమి కొడదాం. ఎందుకంటే ఇక్కడ అంబేద్కర్ గారు చెప్పినట్టు రిజర్వేషన్లను రిజర్వేషన్లు ఎప్పుడు తీసేయాలి ఆల్రెడీ క్లియర్గా రాజ్యాంగంలో రాశారు. ఏమని రాశారు? సమన్యాయం, ఏంటంటే ఈక్విటీ అండ్ ఈక్వాలిటీ రెండు వచ్చినప్పుడే దాన్ని తీసేయమన్నారు. కానీ ఇన్ని సంవత్సరాల్లో ఈక్విటీ రాలేదు, ఈక్వాలిటీ రాలేదు. పెద్దోడు లాగానే ఉన్నాడు, గుడ్డోడు లాగానే ఉన్నాడు. మేము కూడా రాజ్యాంగాన్ని మీరు తీసేస్తున్నట్టు రిజర్వేషన్లు మేము కూడా అంగీకరిస్తున్నాం. ఎప్పుడు తీసేయాలి? మీ సంపదను అందరినీ పంచండి. 10 ఎకరాలు ఉన్నాడు, 100 ఎకరాలు ఉన్నవాడికి అందరికీ 5 ఎకరాలలాగా మీరు దేశం మొత్తంలో పంచండి. అప్పుడు రిజర్వేషన్ తీసేయండి. నీ కొడుకు నా కొడుకు ఒకటే స్కూల్లో చదవాలి. ప్రైవేట్ స్కూళ్ళు కానీ ప్రైవేట్ యాజమాన్యాలన్నీ తీసేయండి. మేము అంగీకరిస్తున్నాం, మీకు ఫుల్ సపోర్ట్ చేస్తాం. మీరు అది చేసే దమ్ము మీ దగ్గర ఉందా? సంపదన వస్తారా మీరు అని బీజేపీకి, మోడీ గారికి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఈటల రాజేందర్ ఎక్కడి నుంచో వచ్చిండు, మా నియోజకవర్గంలో చేరిండు. అక్కడక్కడ మన కేసీఆర్ గారు చెప్పినట్టు ఎక్కడ చెల్లని రూపాయి ఇక్కడ ఎట్లా చెల్లుతుంది? చెల్లదు కదా. అందుకోసమనే మేము అత్యధిక మెజారిటీతోటి ఇక్కడున్న ప్రజలందరము మేము ఒకటే ఏకమై కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి అహర్నిశలు కృషి చేస్తామని నేను సెలవు తీసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ న్యూస్ వారికి అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్, చేతి గుర్తుకే మన ఓటు. ఈరోజు పోచారం మున్సిపాలిటీలోని నారపల్లి గ్రామంలో పికర్ సెక్షన్లో మేము డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరుగుతుంది. ఇందులో పాల్గొన్న మన
కార్యకర్తలు మరియు గ్రామ పెద్దలు, భారీ ఎత్తున యూత్ మరి మహిళా కాంగ్రెస్ తరఫున ప్రతి ఒక్కరము మేము డోర్ టు డోర్ ప్రచారంలో మేము తిరుగుతున్నాము. ప్రతి ఒక్క డోర్ టు డోర్ ప్రచారం చేసినప్పుడు ప్రతి ఒక్కరిలో మేము ఇచ్చిన 6 గ్యారంటీలలో 5 అమలైన విషయంలో వాళ్ళకు కూడా తెలుసు. ప్రతి ఒక్కరు ఆ 5 గ్యారంటీల గురించే మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్క డోర్ టు డోర్ ప్రచారంలో వాళ్ళు ఏంటంటే మార్పు ఇంకా మనకి కావాలి, మనము స్టేట్లో కాకుండా సెంటర్లో కూడా మనం తెచ్చుకోవాలి మనమని వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. ఈ మన 6 గ్యారంటీలలో 5 అమలైన విషయము మనము ప్రజల్లోకి తీసుకెళ్తున్నాము. మంచి స్పందనగా ఉంది. మేము డోర్ టు డోర్లో మార్నింగు ఈవినింగు మేము 2 పూటలు మేము డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నాము. ఖచ్చితంగా సునీతా మహేందర్ రెడ్డి గెలుపు కోసము మేము 6 నిమిషాలు కష్టపడుతున్నాము. మేడం కూడా మన కోసము ప్రతి ఒక్క విషయంలో ఆమె ప్రజలలో ఉండే మనిషి, ప్రజలతోనే ఉన్న ఆమె. ఇంతకుముందుకు జడ్పీ చైర్మన్గా మనకు ఎన్నో పనులు చేసింది. ఇప్పుడు మనకు ఎంపీగా నిలబడి, మన అభ్యర్థి ఎంపీగా నిలబడి ఆమె సెంటర్లో మన కోసము, మన కష్టాల కోసము తను కూడా మాట్లాడతానని మనకు హామీ ఇచ్చింది. ప్రతి పని కూడా మేము ఆమెకు చెప్పడం జరిగింది. ఎక్కడ ఏ ఇబ్బందులు ఇరుకులు ఉన్నాయి కూడా ఆమెకు చెప్పడం జరిగింది. మా కొరకు తను కూడా ఆమె మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఎన్నో ప్రచారాల్లో పాల్గొంటుంది. ఆమె గెలుపు కోసము, మన ఎంపీ అభ్యర్థి అయిన సునీతా మహేందర్ రెడ్డి గెలుపు కోసము మేము డోర్ టు డోర్ ప్రచారం చేసి 5 గ్యారంటీలతో పాటు మా 5 న్యాయాలు కూడా మేము రాహుల్ గాంధీ ఇచ్చిన తుక్కు కూడా లేచిన 5 న్యాయాలు గురించి కూడా మేము ప్రజల్లోకి తీసుకెళ్తున్నాము. అవి కూడా మంచి స్పందన కలుగుతుంది. సునీతక్కను అత్యధిక మెజార్టీతో మేము గెలిపిస్తామని నమ్మొచ్చు. జై కాంగ్రెస్.